शुक्लम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाकारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम्। लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृद्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम्। मनोजवम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वानरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रम् श्रितपारिजातम् सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरम् मङ्गलमातनोतु। सिन्धूरारुणविग्रहाम् त्रिणयनाम् माणिक्यमौलिस्फुरत्तारानायकशेखराम् स्मितमुखीम् आपीनवक्षोरुहाम् पाणिभ्याम् अलिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत्परेदम्बिकाम्। హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేను కురిపిస్తున్నాను వర్షాన్నన్నాడు. ఆ ఇంద్రుడికి అహంకారం తీసేద్దాం అనుకున్నారు కృష్ణ పరమాత్మ. అనుకుని ఇంద్రుడికి చెయ్యకుండా యాగం గోవర్ధనగిరికి చెయ్యండి అన్నారు. అంటే ఆ గోవర్ధనగిరికి యాగం చేశారు అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ. చేసేటప్పటికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఇంద్రుడికి. పెరుగుల్ నేతులు త్రాగి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళితరున్ పురంధరునను పూజించి పాటింపక గిరికిన్ పూజలు చేసిపోయడిదిపో కృష్ణుండు పెరేపగన్ ఉజ్జత్ సంపద నమ్మినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమలిరి మర్త్యుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి తారణములన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యం బవార్యంబుగన్నన్నాడు. మేఘాల్ని పిలిచాడు, మెరుపుల్ని పిలిచాడు. వెళ్ళండి నందవ్రజం మీదకి, చీకటి చేసేయండి, రాళ్లవాన కురిపించేయండి, ఎడతెరిపి లేనటువంటి వర్షధారలు కురవాలి. ఆ వర్షధారలలో ఎవరు చచ్చిపోవాలి? గోవులు, వాళ్ళ సంపద గోవులు. అందుకని గోవులు చచ్చిపోవాలి. ఇంద్రుడు అనొచ్చా ఈ మాట? ఇంద్రుడంతటి వాడన్నాడు ఆ మాట. ఆవులు మరణించాలి. ఆ తరువాత ఎవరు పోవాలి? వాటిని నమ్ముకున్న గోపాల బాలులు పోవాలి. లోపల కక్ష పెరిగిపోయిందనుకోండి ఏమంటాడు? వాడి ఐశ్వర్యం పోవాలి. ఆ తర్వాత వాడు నాశనం అయిపోవాలంటాడు. ఇంత మాట అన్నాడు ఇంద్రుడు. అన్నాడు ఎందుకన్నాడు? తనకి యాగం చెయ్యలేదని. ఇంత మాటని అంటే ఆనాడు కురిసింది వడగళ్లవాన, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్న నిధి అని ఆ గోపాల బాలురందరూ పరిగెత్తారు కృష్ణుడి దగ్గరికి. పరిగెత్తి కృష్ణ నువ్వు చెప్పావని యాగం చేశాం, చూశావా ఇంద్రుడు ఎలా కురిపిస్తున్నాడో వాన, మేము తట్టుకోలేకపోతున్నాం, ఇలాంటి వాన మేము ఎప్పుడూ చూడలేదు, ఆవులు చచ్చిపోతున్నాయి, దూడలు చచ్చిపోతున్నాయి, ఎద్దులు చచ్చిపోతున్నాయి అని ఏడ్చారు. రక్షణ భగవానుడు కల్పించడం కోసమని ఎక్కడి నుంచో దేన్నో తీసుకొచ్చి రక్షించలేదు గోవిందుడు. గోవిందుడిగా కృష్ణుడు ఏమిటో ఎవరు ఆ రక్షణ చేసిన వాడు? కృష్ణుడే. కానీ ఆ రక్షణ చేసిన కృష్ణుడిని కృష్ణుడు అనరు, గోవిందుడు అంటారు. కారణం ఏమిటి? అక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. ఏమిటో రహస్యం? అయ్యయ్యో ఇంత వాన కురుస్తోందా, రండి రండి అక్కడెక్కడో పెద్ద నీడుంది, ఆ నీళ్ళలో మనం దాక్కుందామని చెప్పలేదు భగవానుడు. ఏం చెప్పాడు? బాలుండాడుచునాథ పత్రమది సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు కానం మహాశైలమ్మన్ వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీల భృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్. అక్కడే ఉన్నటువంటి గోవర్ధనగిరి వంక చూసి నీకు దేని వలన ఇబ్బంది కలుగుతోందో దాన్ని నేను ఆ కష్టాన్ని తీర్చి ఇప్పుడే నీకు రక్షణ చేస్తాను అన్నాడు.
అక్కడే ఉన్న గోవర్ధనగిరిని చిటికిన వేలుతో పైకెత్తేశాడు. పైకెత్తి కుడి చేతి చిటికిన వేలు మీద పైకెత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కృష్ణుడు ఆ గోవర్ధనగిరిని ఎత్తి పైన పట్టుకున్నప్పుడు దాని కిందకొచ్చి చేరవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్న గోపాలకుందా? రండి రండి మిమ్మల్ని రక్షిస్తానని అడగవలసినటువంటి అగత్యం కృష్ణుడిదా? వాళ్ళు రాలేదు, కొంతమంది మాత్రమే వెళ్ళారు. వెళ్ళి కృష్ణుడి వంక చూశారు. వాళ్ళకి ఆకలి వెయ్యదా? 7 రాత్రులు కురిసింది వాన, 7 పగళ్ళు కురిసింది వాన. 7 ఏళ్ల వాడు కృష్ణుడు. 7 రోజులు ఎత్తి పట్టాడు, 7 రాత్రులు 7 పగళ్ళు పట్టాడు. ఇలా కదిలిందనుకోండి కొండ చేయనెప్పి పెట్టిందని వీళ్ళందరూ పడిపోతారు బయటికి. ఇలా అనకూడదు, వేలు అలా గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకోవాలి. 7 రాత్రులు 7 పగళ్ళు ఇలా పట్టాడు ఆయన. పడితే చిత్రం ఏమిటో తెలుసా అండి? హరిదోర్దండము కామ గొబ్బ శిఖరం బాలం విముక్తావళుల్ వరగంజారుడు తోయ బిందువులు గోపాలంగమాపంగహాసరుచుల్ రక్త జయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లిత గిరిబిద్దుమ్మద భంజియై జలధి రక్లిన్న ప్రజారంజియై అన్నారు పోతన గారు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి గోపకాంతల కళ్ళల్లోంచి వచ్చేటటువంటి కాంతులు కృష్ణ పరమాత్మ మీద పడి ముత్యాల హారాలు వేసుకున్నట్టున్నట్ట. ఆయన చెయ్యే ఆ గొడుగుకి పెట్టిన పెద్ద కర్ర, ఆ పైన ఉన్న కొండ గొడుగు అలా పట్టుకున్నాడు. పట్టుకుని గొడుగులా పట్టుకుంటే చాలా మంది ఆ కొండ కిందకి రావడం మానేశారు. ఎందుకు రావడం మానేశారో తెలుసా అండి? ఏమో పిల్లాడు లోపలికి వెడితే గబుక్కుని కొండ వదిలేస్తే, బయట ఉన్నాం అనుకోండి కూస్తుంది రాళ్ళవాన కురవనివ్వండి, ఫ్రాక్చర్లు అవుతాయి. ఏదో అయితే మన కర్మ బాగుందనుకోండి కాళ్ళు చేతులు విరుగుతాయి. మన దరిద్రం ఉందా తల మీద పడుతుంది, పోతాం. లోపలికి వెళ్తే ఆయన గభాలను వదిలేస్తే గుర్తుపట్టడానికి కూడా ఉండదు. అందుకని లోపలికి వెళ్ళొద్దు అని బయట నించున్నారు. భగవానుడు మన కోసమని కొండ ఎత్తి పట్టాడు, కానీ మనం నమ్మం. ఇది గోవర్ధనోద్ధరణంలో ఉన్న పెద్ద రహస్యం. భగవానుడు అంటాడు, బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైదింపగా జాలండోడిని దీయ కింద నిలువంచింతింపగా బోలడు ఈ శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై పడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్ అంటాడు. అయ్యయ్యో నాకు తెలుసురా, మీ అందరు ఎందుకు రారో, పిల్లాడు వీడు 7 ఏళ్ల పిల్లాడు కొండ ఎత్తాడు, ఎత్తితే ఎత్తాడు కానీ వీడు వదిలేస్తాడేమో అని మీకు బెంగ, అందుకని మీరు లోపలికి రారు. కానీ నేను చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఈ బ్రహ్మాండములన్నీ కలిపి కొండలతో సముద్రములతో పర్వతములతో నదులతో కలిసి వచ్చి ఈ కొండ మీద పడిపోయినా సరే ఆ కొండ కదలదు, నేను పట్టుకుంటాను. నన్ను నమ్మండి, ఈ కొండ కిందకి చేరండి, నా చేత రక్షణ పొందండి. ఇది భగవానుడు అడిగాడు. అడిగితే సరే అంత చెప్తున్నాడు కదా అని వెళ్ళారు వాళ్ళు. ఇంత చెప్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళు వస్తే మనమైతే ఏం చేస్తాం ఆలోచించండి. ఏంట్రా టెక్కని చెప్పు, అటువైపు కొంచెం ఉంచుతాం, వీడి తిక్క తీరిపోవాలని. అలా ఆయన ఏం చేయలేదే, ఆయన అలాగే పట్టుకున్నాడు 7 రాత్రులు 7 పగళ్ళు. దానిలో రహస్యం ఏమిటో తెలుసా అండి? భగవానుడు చెప్పినటువంటి మాట మనము ఎన్నటికీ నమ్మము. ఒరే నీ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకురా, నీకు లౌకికమైన కష్టాలున్నాయని సుఖాలున్నాయని నువ్వు బెంగ పెట్టుకోకు, నన్ను నమ్ము, నా నామం నమ్ము, నా నామం చెప్పు చాలు, గోవిందా 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 అనుకో, నేను కాపాడతాను అంటాడు భగవానుడు. కానీ మనం అంటాం, కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో మనకన్నా అంటారండి. అంతటా ఉన్నారంటారు, గుళ్ళోకి వెడతాం, నమస్కారం చేస్తాం, సంధ్యావందనం చేస్తాం, ఇంట్లో అగరత్తు పెడతాం, కానీ మన ప్రయత్నం మనం చేసుకోవాలి కదా, అలా అని వదిలేయలేం కదా. అసలు రహస్యం ఏంటంటే వీడికి పెద్ద అనుమానం. ఉట్టిదండి వాళ్ళు అలా చెప్తారు కానీ అలా అందరికీ అయిపోతుందా, మేమేమైనా పెద్ద ఉపాసకులమా, మాకెందుకు రక్షిస్తాడండి భగవానుడు, అందుకని వాడు నమ్మడు. వాళ్ళ కోసమని ఆయన గీత చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నీకేం అక్కర్లేదు, నన్ను శరణాగతి చెయ్యంటాడు. భగవానుడి రక్షణ ప్రవహించడానికి 2 కలవాలి, జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడూ కరుణతోనే ఉంటాడు, కానీ ఆయన కరుణ ఒక్కటి సరిపోదు, ఏది కావాలి? చంద్రశేఖర పరమాచార్యుల వారు చెప్తారు దీన్ని, నీ శరణాగతి కలవాలి. మీరు కూడా శరణాగతి అంటే ఏంటి?
నాకంటూ చెయ్యడానికి వేరొకటి లేదు అని అంగీకరించడం. అంగీకరించి భగవానుడి పాదములు పట్టారా, ఈ రెండు ఏకమైపోతాయి. ఇటు నుంచి శరణాగతి, అటు నుంచి భగవంతుడి కరుణ కలిసిపోతాయి. ఇప్పుడు భగవంతుడి కరుణ చేత శరణాగతి ఆనందాన్ని పొందిందా, శరణాగతి వల్ల భగవంతుడి కరుణ? చెప్పలేరు. రెండు కలిసిపోయి, రెండు నీళ్లు కలిసిపోతాయి. భగవానుడు భక్తుడు ఇద్దరూ ఆనందిస్తారట, ఆ స్థితిని పొందుతారట. శరణాగతి మన వైపు నుంచి వెళ్ళదు. ఇదే అందుకని భగవంతుడు కృష్ణుడిగా వచ్చి గోవిందుడిగా పట్టాభిషేకం పొందాడు. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టాడు. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టడం ఏంటంటే, 8 రోజులు పట్టకూడదా, 6 రోజులు పట్టకూడదా, 6.5 రోజులు పట్టకూడదా? లలితా సహస్రంలా 182 శ్లోకాల్లో నామాలు రాయలా వ్యాసుల వారు. అలా అరలు పావులు ఉండకూడదా, లేకపోతే ఒకటి ఎక్కువ ఉండకూడదా, ఒకటి తక్కువ ఉండకూడదా? అంటే మీకు కష్టాలు, మీకు సుఖాలు, మీ జీవితము ఎంతకాలం ఉంటాయి? కష్టం కానీ సుఖం కానీ ఎన్నాళ్ళు ఉంటాయి? 7 రోజులే ఉంటాయి. 80 ఏళ్ళు బతకనివ్వండి. ఏమిటి బతుకుతాడు? ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. ఇది కాకుండా నేను 80 ఏళ్ళు బతికానండి, వాడు బతికిన 8వ రోజు చూపించండి, ఉండదు. అదే తిరుగుతాయి. 7 రోజులే తిరుగుతాయి. 7 రోజుల్లోనే శరీరం వదిలేస్తాడు. ఉండేది ఆ 7 రోజులే ఉంటాయి. ఆ 7 రాత్రులు ఆ 7 పగళ్ళు కూడా భగవానుడు గొడుగు పట్టే ఉంటాడు. నమ్మనిది ఎవరు నమ్మరు? మనం నమ్మం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెడుతుంది గోవింద పట్టాభిషేకం? నీకు తక్షణం ఆయన ఎక్కడి నుంచి రక్షించాడు? ఉండండి ఉండండి ఉండండి, ఒకసారి వైకుంఠానికి వెళ్ళి నేను పట్టుకొస్తాను, పెద్ద గొడుగోటు అక్కడ ఉందని వెళ్ళాడా? అలా ఏం వెళ్ళలేదు. అక్కడికక్కడ ఎత్తి చూపించేశాడంతే. నహి నహి రక్షతి డుక్రూంకరణే. నీకు వయసు అయిపోయిందని నువ్వు బెంగెట్టుకుంటున్నావా? అయ్యో ఇన్నాళ్ళ నుంచి మరి నేనేం చేయలేదండి అని బెంగెట్టుకుంటున్నావా? ఆ బెంగ నీకేం అక్కర్లేదు. ఒక్కసారి ఇప్పుడు అని గోవిందా. వాళ్ళు ఏమన్నారు? నువ్వు తప్ప మాకు రక్షణ లేదు, కురి చేస్తున్నాయి వడగల్లవా అని అన్నారు. ఏం చేశాడు? గోవర్ధనగిరి పైకెత్తేశాడు. నువ్వేం చేస్తావు? గోవిందా 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 పూనికతోను అన్నావా? ఇక్కడికిక్కడ నిన్ను బాహ్యమునందు రక్షిస్తాడు. బాహ్యమునందు రక్షింపబడి ఎప్పుడు సంసారం కోరికలు, అబ్బాయికి ఎంసెట్లో సీటు, AEEEలో సీటు, బ్రహ్మాండమైన కాలేజీలు, సీట్లన్నీ వచ్చేసి వాడు కోట్లు సంపాదించేసి వాడన్నీ కూడబెట్టేస్తే నువ్వు పట్టుకెళ్ళిపోతావా? సంతోషమా? ఇల్లు వృద్ధిలోకి రావాలి, కోరుకో, అక్కడి వరకు మంచిదే. కానీ నీకేమిటి? నీకు లోపల జ్ఞానము పెరగాలి. లోపల జ్ఞానము పెరగడం అంటే ఏమిటో తెలుసా అండి? గోవర్ధనోద్ధరణము జరగాలి. గోవర్ధనోద్ధరణం అంటే ఏమిటో తెలుసా? గో అంటే శబ్దం, వర్ధనము అంటే పెరగడం. శబ్దము పెరగడం ఏమిటి? శబ్దము పెరగడం అంటే రహస్యం ఏమిటో తెలుసా అండి? చిట్ట చివరికి మీరు ఏ ఉపాసనలో వెళ్ళండి, ఇదే జరగాలి. గోవర్ధనోద్ధరణం జరగాలి. గోవర్ధనోద్ధరణం జరగకుండా మీరు ఎన్ని ఉపాసనలు చెయ్యండి, ఎంత భక్తిలో ఉండండి, చిట్ట చివర ఆ జ్ఞానంలోకి మీరు వెళ్ళలేకపోతే ఈ ఉపాసనలకి పూర్ణమైన సిద్ధి కలగనట్టే. ఏమిటి గోవర్ధనోద్ధరణం? గో అంటే శబ్దము, వర్ధనము అంటే పెంచుట. ఏమిటి పెంచుట? మీకు తేలికైన ఉదాహరణ ఒకటి చెప్తాను చూడండి. మామిడి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. ఆ వచ్చిన చెట్టుకి ఆకులు, ఆ ఆకులు ఎండిపోయి రాలిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయి. ఆ చెట్టు కాయ కాసింది. ఎక్కడి నుంచి వచ్చింది? సారం, భూమిలోంచి వచ్చింది. ఈ కాయ పండింది, పండి నేల మీద పడిపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. చెట్టు పడిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. ఏదైనా భూమిలోంచే వచ్చి భూమిలోకి వెళ్ళిపోయినట్టే మీరు ఆ శబ్దమును బాగా తంతు అంటారు. తంతు అంటే దూది పట్టుకుని ఇలా 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 పెంచుతారు ఒత్తులు చేసేటప్పుడు. అలా శబ్దమును విస్తరించి చూస్తే పెరగగా 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 లోపల జ్ఞానముతో చూస్తే శత్రువన్నవాడు మీకు కనపడడు, రెండవది అన్నది కనపడదు. అంతటా బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. అన్నీ కలిసి ఒక్క బ్రహ్మముగా నిలబడిపోతాయి. పక్కింటివాడు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, అది బ్రహ్మమే. ఒకే సముద్రములో అనేక కెరటములు పుట్టాయా పుట్టలేదా? అనేక కెరటములుగా కనపడుతున్నాయి. కానీ కెరటములన్నీ చిట్ట చివరికి ఏమిటి? సముద్రమే. అనేక బుడగలు పుడుతున్నాయి, ఆఖరికి బుడగలన్నీ ఏమిటి? సముద్రమే. ఒకే మట్టితో అనేక పాత్రలు చేస్తున్నారు, కుండలు చేస్తున్నారు, మూకుళ్ళు చేస్తున్నారు, గిన్నెలు చేస్తున్నారు, గరిట్లు చేస్తున్నారు, బొమ్మలు చేస్తున్నారు. చిట్ట చివరికి ఇవన్నీ ఏమిటి? మట్టి. అనేక ఆభరణములు చేస్తున్నారు, కరిగిస్తే ఇవన్నీ ఏమిటి? బంగారమే. అలా చిట్ట చివరికి ఉన్నదేమిటి? బ్రహ్మమే.
బ్రహ్మము తప్ప వేరొకటి లేదు. ఆ బ్రహ్మమే అనేకమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా కనపడుచున్నది. ఇక్కడ మీరు ఒక రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక రూపమును మీరు గుర్తిస్తే నామం వస్తుంది, నామాన్ని గుర్తిస్తే రూపం వస్తుంది. కొబ్బరి చెట్టు అన్నాను అనుకోండి, తాడి చెట్టు చూపించాను అనుకోండి, కాదండి తాడి చెట్టు అంటారు. ఎందుకని? మీకు కొబ్బరి చెట్టు అనబడేటటువంటి నామము చేత ఒక రూపము అలవాటు పడింది. ఏమీ తెలియని పిల్లాన్ని తీసుకెళ్లి ఇది కొబ్బరి చెట్టురా అన్నాను అనుకోండి, అలాగా తాతగారు అంటారు. ఎందుకని? వాడికి అది కొబ్బరి చెట్టో తాటి చెట్టో అంతకు ముందు వాడికి ఏం అవగాహన లేదు, అందుకని వాడికి తేడా తెలియదు. కానీ మీకు ఒక రూపము లోపలుంది, నామముతో తెలుసు. నామం ఉంటే రూపం ఉంది, రూపం ఉంటే నామం ఉంది, నామం లేకపోతే రూపం లేదు, రూపం లేకపోతే నామం లేదు. ఇక్కడ గొలుసు లేదనుకోండి, బంగారం ఉంది, ఇదే గొలుసు అన్నాను అనుకోండి, మీరు అంగీకరించారు. అక్కడ రూపం ఉంటేనే మీరు నామాన్ని అంగీకరిస్తారు. ఇది గొలుసు అన్నాను అనుకోండి, గొలుసుగా ఉండాలి, బంగారం ఉంటేనే అంగీకరిస్తారు, లేకపోతే ఒప్పుకోరు. నామముగా రూపముగా ఉన్నది ఏదైనా చిట్ట చివరికి అధిష్టానము బ్రహ్మమునే కలిగి ఉంటుంది. బంగారపు గొలుసుగా ఉంది, కరిగిస్తే ఏమవుతుంది? బంగారం అవుతుంది. ఆ గొలుసు మళ్ళీ ఉంగరంగా అయింది, కరిగిస్తే అయింది, బంగారం అయింది. కరిగించారు, చెవిదిద్దులైంది, కరిగించారు, బంగారం అయింది. బంగారం ఇవ్వకుండా చెవిదిద్దులు చేయమన్నాం, చేయించగలరా? చేయించలేరు. చెవిదిద్దులుగా లేకపోయినా బంగారం ఉంటుంది, బంగారము లేకుండా చెవిదిద్దులు రావు, బంగారము లేకుండా ఉంగరము రాదు, బ్రహ్మము లేకుండా జగత్తు రాదు, జగత్తు లేకపోయినా బ్రహ్మముగా ఉంటుంది. ఇది పరమహంసలు గుర్తిస్తారు. అందుకని శంకరుల్ని పరమహంస అని పిలిచారు. పరమహంస అంటే బ్రహ్మము నుండి జగత్తుని వేరు చేసి చూడగలిగిన వాడు. ఇదిగో ఈ స్థితిని పొందాడు. ఎప్పుడు పొందాడు? గో అంటే శబ్దమును, వర్ధనం అంటే పెంచాడు, ఉద్ధరణము దాని చేత తాను ఆత్మోన్నతిని పొందాడు. ఇప్పుడు ఏమయ్యాడు? అంతటా బ్రహ్మమే అన్నాడు. అందుకే శంకరాచార్యుల వారి పీఠాలన్నింటికీ చివర శారదా 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 ఉంటుంది. శారదాపీఠం 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 అంటూ ఉంటారు. ఏమిటి శారదాపీఠం అంటే? శారదాపీఠము అంటే శారద అంటే సరస్వతి, తెల్లని సరస్వతి. శారద ఏం చేస్తుంది? జ్ఞానమునిస్తుంది. సరస్వతి, మీరు ఎప్పుడు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, దీన్ని బంధుత్వంగా చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఎలా చెప్తారో తెలుసా? సరస్వతీదేవి పరమశివుడికి చెల్లెలు, బ్రహ్మదేవుడి చెల్లెలు లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు చెల్లెలు పార్వతీదేవి. ఎందుకని? అన్నా చెల్లెళ్ళకి పోలికలు ఉండాలి. పరమశివుడు తెలుపు, సరస్వతీదేవి తెలుపు, బ్రహ్మగారు ఎరుపు, లక్ష్మీదేవి ఎరుపు, శ్రీ మహావిష్ణువు నలుపు, పార్వతీదేవి నలుపు. అందుకే నారాయణి అన్న నామం పార్వతీదేవిది, నారాయణి అన్న నామం లక్ష్మీదేవికి ఉండదు, భార్యగా ఉండదు, చెల్లెలుగా ఉంటుంది నారాయణి. అందుకని ఆ సరస్వతి ఈ శివ, ఈ పరమశివుడు అన్న చెల్లెళ్ళు. అందుచేత శారద అంటే జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనో డిగ్రీ సర్టిఫికెటో జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానము పోవడమే జ్ఞానం. అజ్ఞానం ఏమిటి? రెండు ఉన్నాయనుకోవడమే అజ్ఞానం. భయం ఎందుకు ఉంటుంది? రెండుంటే భయం ఉంటుంది. నేను కాకుండా ఇంకోటి ఉందనుకోండి, అమ్మో అది ఏం చేస్తుందో అని భయం. అసలు ఇంకోటి ఏముంది, నేను ఒక్కడే ఉన్నానన్నా అనుకోండి, భయం ఎక్కడి నుంచి వస్తుంది? భయం ఉండదు. భయము లేని నిర్భయ స్థితి ఏది ఉందో అది జ్ఞానస్థితి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? శారదలోంచి వస్తుంది. ఆ శారద ఎవరు? జ్ఞానం ఇచ్చేది. ఆ శారద యొక్క పుంస్వరూపం ఎవరు? గోవిందుడు. ఇప్పుడు ఏమైంది? గోవింద జ్ఞానం ఇస్తుంది, శారద జ్ఞానం ఇస్తుంది, శివ జ్ఞానం వస్తుంది. పీఠం ఏమైంది? శారదా పీఠం అయింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆ జ్ఞానములోకి వెళ్ళాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? భక్తిలోంచి రావాలి. ఆ భక్తి ఎక్కడి నుంచి రావాలి? నామంలోంచి రావాలి. ఆ నామం ఎందుకు రావాలి? మీకు పూనిక చేత రావాలి. ఆ పూనిక ఎందుకు వస్తుంది? గురువు యొక్క వాక్కు చేత వస్తుంది. ఆ వాక్కు వినపడకపోతే ఏమవుతుంది? జన్మ వృధా అయిపోతుంది. వృధా అయిపోతుందని గుర్తేమిటి? లౌకికమైన విషయాన్ని పట్టుకుని లంపటంలో మునుగుతాడు. మునిగాడని గుర్తేమిటి? డుక్రుంకరని పట్టు కూర్చున్నాడు. అందుకని డుక్రుంకరణిని అడ్డుపెట్టి, వృద్ధ బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి, అజ్ఞానము మోహము చేత నశించిపోయేటటువంటి మనుష్యుని యొక్క కథని అడ్డుపెట్టి తాను జగద్గురువుల స్థాయిలో కూర్చుని ఏ శారదానుగ్రహము జ్ఞానమునకు ఉపయోగపడుతుందో ఆ శారదకి, ఆ గోవిందుడికి అభిన్నత్వాన్ని, భేదం లేని స్థితిని తీసుకొచ్చి ఆ గోవిందుడు కృష్ణుడిగా వచ్చి గోవిందుడయ్యాడు. ఎందుకని? ఇంద్రుడు అప్పుడు పరిగెత్తుకొచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు. స్వామి నాది తప్పైపోయిందన్నాడు. నా వెంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివేనిన్, కవరము మాని పెద్దల త్రోవల జరిగెదరు బుద్ధి తోడుతనీషా అన్నాడు.
స్వామి నాకు తప్పైపోయింది, నువ్వు ఇలాంటి దెబ్బ ఒకటి కొడితే నాకు బుద్ధి వస్తుంది. కొట్టావు దెబ్బ, నాకు బుద్ధి వచ్చింది, స్వామి నువ్వు వాసుదేవుడవు అన్నాడు. ఇంతకు ముందు పిల్లాడిని ఏమన్నాడు? ఆ కృష్ణుడు ఉజ్జత్ సంపదనం వినందతనయోద్యోగంబునం వెర్రులయ్యి అన్నాడు. బాగా పాలు పెరుగు తాగి ఒళ్ళు మదించి చేస్తున్నాడు కృష్ణుడు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నువ్వు వాసుదేవుడవు అన్నాడు. ఇంకో మాట వాడకూడదా? వాడకూడదు. వాసుదేవుడు అంటే ఎవరు? అంతటా నిండిపోయినవాడు. అంతటా నిండిపోయిన వాడిగా ఇంద్రుడు గుర్తిస్తే అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? కృష్ణ నీకు పట్టాభిషేకం అనలేదు, కామధేనువుని తీసుకొచ్చాడు. కామధేనువు తన పాలు ఇంద్రుడి చేతిలో పెట్టింది. ఇంద్రుడు ఏం చేశాడు? తన తల్లి అదితితో కలిసి వచ్చాడు. ఎందుకు అదితితో కలిసి రావడం? అదితికి ఇంద్రుడు కొడుకే, కృష్ణుడు కొడుకే. ఎందుకంటే వామనమూర్తిగా వచ్చినప్పుడు ఇంద్రుడికి తమ్ముడు అయ్యాడు. అందుకని తల్లితో కలిసి వచ్చాడు. వచ్చి సురభిక్షీరములన్ సురద్విపమహా శుండాల తానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌది సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుచో జలదాక్షం సాధు సంరక్షణం అన్నారు. ఆ ఆవు పాలు తీసుకొచ్చి కృష్ణుడి మీద పోసి ఆ ఆకాశగంగలో ఉండేటటువంటి నీళ్లు తెచ్చి కృష్ణుడి మీద పోసి, కృష్ణ నిన్ను గోవింద అని పట్టాభిషేకం చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు గోవింద పట్టాభిషేకం అయింది. కానీ కృష్ణనామంతో అయిందా గోవిందనామంతో అయిందా? కృష్ణనామంతో అవలా, గోవిందనామంతో అయింది. ఎందుకని? 7 రోజులు తను కొండ ఎత్తి తన దగ్గరికి రావడానికి ఇష్టపడని వాళ్ళని కూడా తానే పిలుచుకుని తెచ్చుకుని సంపాదించుకున్నాడు ఆ పేరైన. అందుకని ఆ పేరు చెప్పేటప్పటికీ అమ్మో మళ్ళీ ఎవరో నా దగ్గరికి వస్తున్నారు రా, వాళ్ళని నేను పిలిచి తెచ్చుకోవద్దు అని పరుగు పరుగు వస్తాట. టైం పాడి చేసుకున్నవాడివి నువ్వు, అయినా పేరు చెప్పాడు ఎప్పటికి పరిగెత్తుకొచ్చేవాడు వాడు. అందుకని నీ టైం పాడైపోయిందని నువ్వు బెంగెట్టుకోకు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పటికైనా మూఢుగా గోవింద 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 అండం నేర్చుకోరా. నేర్చుకున్నావా బాహ్యమునందు రక్షింపబడతావు, ఆంతరమునందు జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము చేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కలిగి మోక్షాన్ని పొందుతావు. అలా లేదా అలాంటి స్థితిని ప్రయత్నపూర్వకంగా మనోహిహేతు సర్వేషాం కారణం బంధమోక్షయోహో. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, నామము చెప్పటానికి నామము చెప్పలేకపోవటానికి కూడా ఏది ఉపకరిస్తుంది, ఏది అడ్డుపడుతుంది? రెండింటికి సాయపడేది, రెండింటికి అడ్డుపడేది మనసే. మనస్సు ప్రసరించిందా నామం చెప్తారు, మనస్సు ప్రసరించలేదా నామం చెప్పలేరు. మీకు బట్టలు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, మీకు డబ్బిచ్చేవాళ్ళు ఉండొచ్చు, మీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, మీ మనస్సుని తిప్పగలిగిన వారు మాత్రము మీరే. మీ మనస్సుని వేరొకరు తిప్పలేరు. బోధ ఒక్కటి మాత్రమే చేస్తారు. కానీ తిరగడం అనేది ఎవరి వల్ల తిరుగుతుంది? మీరే అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్నారా అందుకొచ్చే సుప్రభాతాలు అవి. లేకపోతే భగవంతుడికి సుప్రభాతం ఏమిటండి? ఆయన నిద్రపోతాడా? నిజంగాను ఆయన ఏం నిద్రపోడు. సుప్రభాతం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మీరు ఏది చేశారో అదే భగవంతుడి యందు కూడా చూద్దాం. నేను ఎలా నిద్రపోయానో మా స్వామి కూడా రాత్రంతా అలా నిద్రపోయారనుకుని భక్తితో మొదలవుతుంది. ముందు మొదలై సుప్రభాతం చదువుతారు. స్వామి నిద్ర లేచారంటారు. స్వామి నిద్ర లేచినప్పుడు అమ్మవారితో కలిసి నా దగ్గరికి వచ్చాడంటారు. రాత్రి అమ్మవారిని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు అమ్మవారి కుచుముల మీదున్న కస్తూరి రేఖలు స్వామివారి వక్షస్థలం మీద ఎర్రగా కనపడుతున్నాయంటారు. కస్తూరి అని ఏంటి చెప్పేటప్పుడు ఆ సుప్రభాతం అంతా అయిపోయిన తర్వాత చెప్తాం కదా, అమ్మవారి యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి ఆ కుంకుమ చుక్కలు అయ్యవారి వక్షస్థలం మీద కనపడుతున్నాయి, అందుకని విజయీభవ వెంకట శైలపతే అంటాం. అలా కమలాకుచూచుక కుంకుమతో నియతారుండి తాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీభవ వెంకట శైలపతే. ఎక్కడికి వెళ్ళింది దర్శనం? ఆయన లేపి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయారు. షోడశోపచారం చేస్తారు. ఎందుకు 16 ఉపచారాలు? ఏం పూజ తిన్నగా చేసేయకూడదా? అలా అయితే మనస్సు నిలబడదు. అందుకేం చేస్తారు? స్వామివారు నిజంగా ఎవరో మా ఇంటికి వచ్చారనుకోండి, దొరగారు వచ్చి తలుపు కొట్టారనుకోండి, మా ఇంట్లో కొడితే ఆ దొరగారు వచ్చారా రండి తలుపు తీస్తాను. అలా భగవానుడు కూడా వచ్చినట్టు. అందుకని స్వామి రండి 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 అని ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తారు? మీకు ప్రీతి ఉన్నవారు అనుకోండి, మీకు ప్రీతి లేదనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు లోపలికి రానివ్వరు, మీరే బయటికి వెళ్తారు గడప బయటికి.
వెళ్ళి ఏమండి ఇలా వచ్చారేంటి, కొంచెం పని మీద ఎడుతున్నానండి, ఏమన్నా ముఖ్యమైన పనే అంటారంటే మళ్ళీ వీడు దొరుకుతాడా లేని పనుకోవడం అని చెప్పి వాళ్ళు ఏదో వచ్చిన వాళ్ళు లేదండి పని మీద వచ్చాం, తప్పకుండా రేపు ఒకసారి ఫోన్ చేయండి చూస్తాను, మరేమనుకోకండి నేను వెళ్ళిపోతాను కొంచెం పని మీద అని వెళ్ళిపోతాడు. ఎందుకని ఆ వచ్చిన వారి ఎందుకు ప్రీతి లేదు, అందుకని కూర్చోబెట్టాడు. ప్రీతి ఉంది, తనకు ఎంత పని ఉండనివ్వండి, రెండు కూర్చొని అయ్యో పదే దానికి పర్వాలేదు ఫోన్ చేస్తానండి పావు గంట ఆగెడతానంటారు. అలా స్వామి వచ్చారు, మీరు ఏం చేస్తారు, స్వామి రండి 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 రండి, ఇగో ఆసనం సమర్పయామి, కూర్చోండి. మనస్సు ఒక చోట పెడితే నిలబడదు, మార్చేస్తారు. స్వామి ఇదిగో సింహాసనం వేశాం కూర్చోండి, కూర్చున్నారా, పాపం ఎక్కడి నుంచో కష్టపడి వచ్చి ఉంటారు. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, ఆ చేతులు కడుక్కోండి, పాదయోహ పాద్యం సమర్పయామి, ఆ కాళ్ళు కడుక్కోండి. కడుక్కున్నారా స్వామి, ఇప్పుడు అలా కూర్చున్నారా, ఒక్కసారి పొద్దున్నే లేచి పాపం మాకంటే కాఫీలు అలవాటు, మీరు అలాంటివి తాగరు కదా స్వామి, అందుకని కొద్దిగా శుద్ధ ఆచమనీయం సమర్పయామి, కాసి నీళ్లు నోట్లో పోసుకోండి. బంగారు గ్లాసుతో స్వామి కాసి నీళ్లు తాగి అక్కడ పెట్టారనుకోండి, పెడితే ఎక్కడి నుంచి చెయ్యాలి ఇవన్నీ, నిజంగా బంగారం గ్లాసులు స్వామివారు వచ్చేయడాలు ఇవన్నీ జరుగుతాయా, ఇక్కడ జరుగుతూ ఉండాలి పూజలో. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అనేటప్పటికీ మీకు తెల్లటి స్వామి పాద చేతులు, ఎర్రటి అమ్మవారి చేతులు, మీరు నీళ్లు పోసినప్పుడు ఆ అమ్మవారి వేళ్ల చివర ఉన్నటువంటి లత్తుక తడిసి ఎర్రగా నీళ్లు పళ్ళెంలో పడితే ఆ నీళ్లు చూసి మీరు మురిసిపోతే అయ్యో అమ్మ చేతులు తడిసిపోయాయని ఇలా ఉత్తరీయం ఇస్తే అమ్మ మీ ఉత్తరీయంతో తుడుచుకుంటే ఆ ఉత్తరీయం గొప్పన కస్తూరి వాసన వస్తే అబ్బా అనుకుని వాసన చూసి సంతోషపడిపోయి పాదయోహ పాద్యం సమర్పయామి అని ఆ ఒక్కసారి ఆ పాదాల జంట చూసి అబ్బా అబ్బా ఏం పాదాలు స్వామి, ఏం పాదాలు, బలిదైచంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతాక్షుడు సాచయోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదము. పొద్దున్న లేచి మా అమ్మని పాదాలకి తగిలేటట్టుగా నమస్కారం చేసిందే, అందుకే అదిగో మా అమ్మ కస్తూరి బొట్టు నీ పాదాల మీద కనపడుతోంది. అబ్బా స్వామి ఎంత అందమైన పాదాలయ్యా, యోగులు దర్శించని పాదాలయ్యా అని ఆ పాదాల మీద కాసి నీళ్లు పోసి మీ ఉత్తరీయంతో ఆ పాదాలు ఒత్తితే అయ్యవారి పాదాలకున్న గంధం అమ్మవారి పాదాలకున్న లత్తుగా మీ ఉత్తరీయానికి అంటుకుంది అనుకోండి, పొంగిపోయి అది ఇలా పెట్టి రండి స్వామి స్నానం చేద్దురు గాని అని కాసి శుద్ధ పన్నీటి జలం అక్కడ పెట్టి స్వామి స్నానం చేసి వచ్చేటప్పటికి మెత్తటి ఉత్తరీయం ఇచ్చి తుడుచుకుని కూర్చేటప్పటికి బంగారు పళ్ళెంలో పెట్టి మీరు చందనాలోకి వెళ్ళి ఒకసారి ఇలా పట్టు చీరల కౌంటర్ వరకు చూస్తే చాలు, కొనేయాలి ఏంటి, రోజు చూసిన ఓ డజన్ చీరలు మనసులో పెట్టుకుంటే చాలు. ఇవాళ ఆకుపచ్చటి పట్టు చీర పెట్టికి మొలతాడు ఉప్పి అట్టపెట్టి ఇలా తీసి అందులోంచి ఆకుపచ్చ పట్టు చీర రవికిల బట్ట ఇలా పెట్టి అమ్మకిస్తే అమ్మ ఆ పట్టు చీర కట్టుకొచ్చి ఆ పాదపీఠం మీద పాదాలు పెట్టుకుని స్వామివారు పెద్ద పసుపచ్చటి పట్టుపుట్ట ఇంత అంచు స్వామి కూర్చుంటే అప్పుడు మీరు పొంగిపోయి స్వామి యజ్ఞోపవీతం వేసుకోండి పళ్ళెల్లో పెట్టించి ఇద్దరికి ఆ యజ్ఞోపవీతాలు వేసి పూలదండలు వేసి ఇవన్నీ ఇంతకీ ఎందుకు ఇవన్నీ ఇలా షోడశోపచారాలు నైవేద్యం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పొంగిపోయి మీరు ఇంత పటికీ బెల్లం పెట్టండి, కాస్త పటికీ బెల్లం అక్కడ పెట్టి స్వామి మెల్లగా పటికీ బెల్లం తీసుకు తినండి స్వామి అని, గబగబా తినకండి, గబగబా తింటే గబుక్కుని ఇగురులో గుచ్చుకుంటుందో ఏమిటో, మెల్లగా తినండి స్వామి, ఓం ప్రాణాయ స్వాహ అంటుంటే స్వామి నవ్వులుతుంటే పటుకు శబ్దం వస్తుంటే అది వింటూ వాళ్ళిద్దరూ తింటుంటే మీరు పొంగిపోయి స్వామి మధ్యలో నీళ్లు తాగండి వెక్కిళ్ళు వస్తాయని చెప్పి నీళ్లు ఇస్తే మధ్య పానీయం సమర్పయామి, వాళ్ళు నీళ్లు తాగితే మీరు పొంగిపోయి స్వామి ఆ చేతుల నిండా పటికీ బెల్లం అంటుకుపోయింది, ఆ చేతులు కడిగేసుకోండి, హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వాళ్ళు మళ్లీ నీళ్లు తాగితే తాంబూలం వేసుకుంటే నోళ్లు ఎర్ర పడిపోతే అందులో అమ్మవారు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితోటి అయ్యవారి వంక మీ వంక చూసారా పిల్లాడికి ఎంత సంతోషమో, పొద్దున్నే నాకేం పెట్టకుండా వాడు ఎక్కడికి వెళ్ళడు, నాన్న నీలాంటి కొడుకు నా అదృష్టం రా అని మిమ్మల్ని చూసి అమ్మ ఇలా అంటే తాంబూలారుణ పల్లవాదరయుతే తాతంకహారాన్వితే వీణానాదని మీలితర్ధనయనే విప్రస్థ చూడింబరే, మీ ఇంట్లో సరస్వతీదేవి అక్కడ కూర్చుని వీణ వాయిస్తుంటే అమ్మవారి తాతంకములు ఇలా ఊగితే ఆ కాంతి అమ్మవారి బుగ్గల్లో పడి ప్రతిఫలిస్తుంటే ఆ కాంతులు మీరు చూసి పొంగిపోయి సంతోషంతో నీరాజనమిచ్చి మంత్రపుష్పం చెప్పి అమ్మా కాసేపు ఇంకా నేను లౌకికమైన వ్యవహారంలోకి వెడుతున్నాను, నన్ను అండగా ఉండి అమ్మా అయ్యటంచు ఎవ్వరిని నేనమ్మన్ శివా నిన్నేను సుమి నిమది తల్లిదండ్రుల టంచున్ చూడగా బోకు నా కిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపు చిమ్మం చీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అని ప్రతిజ్ఞ చేసుకుని బయటికెడితే బాగా తినేసిన వాడికి త్రేణుపు వచ్చినట్టు మళ్లీ సాయంకాలం ఉండాలని స్వామి అప్పుడే మృగశిరకార్తెలో వర్షం కురిపిస్తున్నాడు, మా స్వామికి నా ఎంత కారుణ్యమో అని ఏది చూసినా వాడి కారుణ్యాన్ని తలుచుకుంటుంటే మీ మనస్సు తిరగలా, నామం పలకలా,
అందుకని తిరగవలసినది మనస్సు. ఈ మనస్సు తిరగకపోతే బంధములో పడిపోతున్నామని నామం చెప్పరా అని శంకరులు భజ గోవిందం గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఇతరములు రక్షించవురా, అదొక్కటే నిన్ను రక్షిస్తుంది. అంత్యమునందు కూడా నిన్ను చెయ్యి పట్టి పైకెక్కించి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుని, నాన్న నీవేం బెంగ పెట్టుకోకురా, ఈ జన్మలో నీతో ఎవరు పాలు పంచుకున్నారో అదిగో ఆ భార్య ఆ పిల్లలు అందరూ సుఖశాంతులతో ఉన్నారు, ఇంకా నీకేం కావాలి, 3 తరాలు చూశావు, ఇదిగో నాలో కలిసిపోతున్నావు అంటే ఆనందంగా నది సముద్రంలో సంగమించినట్టు స్వామిలోకి ఆ తేజస్సు కలిసిపోయేటట్టుగా ఆనందంగా తీసుకెళ్లిపోవడం కూడా ఆయన బాధ్యత వహిస్తానన్నాడు. అంతటి పరమాత్మ కదా అని తలుచుకుంటే ఆ నామం ఎందుకు పలకలేవు? అందున ప్రీతిని సంపాదించుకోరా, ఇంకొక ఉపాధిలో నీకు రాదురా ఈ ప్రీతి, ఒక్క మనుష్య జన్మలోనే పొందుతావురా. అనరా గోవిందా అనరా, గోవిందా అనరా, గోవిందా అనరా. ఎవరికండి ఇంత తాపత్రయం? జగద్గురువులు కనుక, శంకరులకి కలిగింది కనుక మహానుభావుడి నోటి వెంట అంత అద్భుతమైన శ్లోకం వచ్చింది. సరే, ఇవాళకి ఒక శ్లోకాన్ని పూర్తి చేశాడు పరమాత్మ. రేపటి రోజున వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగవై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.